మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించింది. ఎక్స్చేంజ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ గూడూరు అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సులోచన రాణి ఉత్తర్వులు జారీ చేశారు. 024 ఏప్రిల్ 2024 పొదకలూరు మండలం విరువూరు సమీపంలోని రైస్ మిల్లులో మద్యం సీసాల నిల్వలు ఉన్నాయని ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్స్ పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. ఇందులో A9గా ఉన్న కాకానిని జూలై 14న అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. రాజకీయ కారణాలతో అక్రమంగా అరెస్టు చేశారని ఆయన తరపున న్యాయవాదులు వాదించారు. ఎక్స్చేంజ్ పోలీసుల తరపున స్పెషల్ పీపీ లక్ష్మీనారాయణ వాదించగా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత కొనసాగుతుందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. నీరు రక్తం కలిపి ప్రవహించలేవని ఆయన పునర్ఘటించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వీడనాడే వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని తేల్చి చెప్పారు. సింధు జలాల ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అధికారంలో ఉన్న పాలకులు భారత రైతుల ప్రయోజనాల కంటే పాకిస్తాన్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన విమర్శించారు. నెహ్రూ హయాంలోని తప్పిదాలను సరిదిద్దలేమని గతంలో 60 ఏళ్లు పాలించిన వారు చెప్తూ వచ్చారన్నారు. అయితే మోదీ ప్రభుత్వం వాటిని మార్చవచ్చని నిరూపించిందని అన్నారు. Sir, we were told, please, we were told for 60 years. आपको मौका मिलेगा, आप बोले please. Sir, we were told for 60 years that nothing can be done. Pandit Nehru's mistakes cannot be corrected. The Narendra Modi government shows it can be corrected. Like Article 370 was corrected. The Indus Waters Treaty is being corrected. It will be held in abeyance until Pakistan irrevocably gives up its support of terrorism. Sir, we had won. Please, we had won. We had won that blood and water cannot flow together. Today, we are demonstrating that what we say we will do, blood and water will not flow together. ఏపీ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ రాష్ట్ర అభివృద్ధిలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం కోసం సింగపూర్లో సీఎం చంద్రబాబు 4వ రోజు పర్యటిస్తున్నారు. ఇవాళ వివిధ సంస్థలు సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు కొనసాగించనున్నారు. ఉదయం 7:30 నుండి క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో రియల్ ఎస్టేట్ అర్బన్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ పార్కులలో పెట్టుబడులపై చర్చించారు. 8 గంటలకు మాండై వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈఓ మైక్ బార్కర్లేతో భేటీ కానున్నారు. ఏకో టూరిజం, బయోడైవర్సిటీ పార్కుల అభివృద్ధి, వైల్డ్ లైఫ్ ఎడ్యుకేషన్ మోడల్స్ పై చర్చిస్తారు. 8:30 ఎస్ఎస్ఎంబీసీ బ్యాంక్ ఇండియా డివిజన్ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ ఖన్నాతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు గల అవకాశాలు, లిక్విడిటీ మోడల్స్ పై చర్చిస్తారు. 9 టేమాసేక్ కంపెనీ జాయింట్ హెడ్ పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ దినేష్ ఖన్నాతో భేటీ కానున్నారు. పబ్లిక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫండింగ్ పై సహకారాన్ని కోరనున్నారు. 10 సింగపూర్ విదేశాంగ మంత్రి డాక్టర్ వివిఎన్ బాలకృష్ణన్తో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. భారత్ సింగపూర్ సంబంధాలు, తెలుగు రాష్ట్రాలతో పెట్టుబడులకు ప్రోత్సాహం అంశాలు చర్చకు రానున్నాయి.
ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాలలో విపరీతమైన కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, హైదరాబాద్ నగరంలో అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. భాగ్యనగరాన్ని కలుష్యరహితంగా నగరంగా మార్చే లక్ష్యంతో పని చేస్తున్నట్టు సీఎం తెలిపారు. అలాగే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. నగరంలో అండర్ డ్రైనేజీ, కేబుల్ వ్యవస్థలపై దృష్టి సారించాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు వారసత్వ కట్టడాలను రక్షించి పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. పాత బస్తీ మెట్రో, మూసీ రివర్ ఫ్రంట్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ వరకు ఎలివేటర్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కోర్ సిటీలోని కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించాలని అధికారులకు తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని ముఖ్యమంత్రి అన్నారు. నిర్మాణ రంగ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ డంపు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. మంచినీరు, మురుగునీరు వ్యవస్థలను పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మూసీపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజీకి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జూ పార్క్, మీరాలం ట్యాంకు సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అత్యాధునిక వసతులతో హోటల్ నిర్మించాలని ముఖ్యమంత్రి అన్నారు. తిరుపతి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 40 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కోవిల్ మణి తమిళనాడుకు చెందినవాడని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఇతనితో పాటు సురేష్ కుమార్, మణికంఠలు అరెస్ట్ అయ్యారన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక టీము నిందితులను అరెస్టు చేసిందన్నారు. తిరుపతి జిల్లాలో మళ్ళీ ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ ఒక హెచ్బి అఫెండర్స్ గ్యాంగ్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది నిన్న. సో దానికి సంబంధించి మనం వివరాలు చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా కోవిల్ మణి అని చెప్పి ఇతను నమక్కల్ డిస్ట్రిక్ట్, తమిళనాడు. సో ఈ గ్యాంగ్కి ఇతనే ప్రధానమైనటువంటి లీడరు. సో ఇతనితో పాటు సురేష్, తర్వాత కుమార్, దెన్ మణికంఠ, ఈ 4 వ్యక్తులు కలిసి మనకు రీసెంట్గా నెల్లూరు డిస్ట్రిక్ట్లో వేదాయపాలెంలో ఒక మేజర్ అఫెన్స్ చేయడం జరిగింది. సో అఫెన్స్ చేసిన తర్వాత మన దగ్గర కూడా కొన్ని అఫెన్సెస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేశారన్న మనకు ఒక అనుమానం. అండ్ అక్కడ వాళ్ళకు ఒక సీసీటీవీ ఫుటేజ్ రావటం, ఆ ఫుటేజ్ బేస్ చేసుకున్న ఆధారంగా మనం కూడా ఇక్కడ టెక్నికల్గా మనం కూడా ఫుటేజెస్ కలెక్ట్ చేసి వీళ్ళ యొక్క పాత్ర కొంత నిర్ధారించుకున్న తర్వాత ప్రాథమికంగా ఇమీడియట్గా అందరూ కలిపి ఎఫర్ట్స్ చేయటం, దాని ఫలితంగా నిన్న వీళ్ళందరినీ కూడా 4 మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఈరోజు ములుగు జిల్లాలో ప్రమాదకరంలో ఉన్న బ్రిడ్జిలను ఆర్ఎండ్బి అధికారులు తనిఖీలు చేశారు. శిథిలావస్థలో ఉన్న వాటిని పరిశీలించి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. యాకన్నగూడెం వరకు గల ప్రధాన రహదారిని అధికారుల బృందం పరిశీలించారు. వారం రోజుల్లో గుంతలను పరిశీలించి మరమ్మతులు పూర్తి చేస్తామని తెలిపారు. రాళ్లవాగు బ్రిడ్జి త్వరలోనే పూర్తి చేస్తామని ఆర్ఎండ్బి ఎస్ఈ రాఘవరెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రవంతి థియేటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కింగ్డమ్ సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్ మరమ్మతులు చేస్తున్నారని తెలిపారు. థియేటర్ హాల్లోని స్క్రీన్, ప్రొజెక్టర్ పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో హాల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఎమ్మెల్యే కోరం కన్నయ్యను మున్నేరు వాగుపై అఖిలపక్ష నాయకులు అడ్డుకున్నారు. దీంతో అఖిలపక్ష నాయకులకు అధికార పార్టీ నాయకుల మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అందులో అఖిలపక్ష నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బ్రిడ్జి నిర్మాణంపై ఎమ్మెల్యే స్పష్టమైన హామీ ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. 20 కోట్ల రూపాయలతో మున్నేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. బ్రిడ్జి మంజూరు కాకపోతే మీతో కలిసి ఉద్యమాలు చేస్తానని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాదలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఒక వరి పొలంలో పనిచేస్తున్న రైతు కూలీ రావి రవేష్ పని సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న వనరుల ఆధారంగా స్థానికులు దురదృష్టవశాత్తు రాజేష్ అనూహ్య ప్రమాదానికి గురవడం జరిగిందని స్థానికులు అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నర్సాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అబద్ధాలు చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిట్ట అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అబద్ధాలు చెప్పేవారిలో గ్లోబల్స్ మొదటి వారిది. అయితే ఆయనను మనం ఎవ్వరూ చూడలేని కానీ మోదీ, కేసీఆర్ను చూస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిఘటనకు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందని ఆరోపించారు. బరితెగించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడిని బీజేపీ రాజకీయాలకు వాడుకుంటుందని, ఇది శవాల మీద పేలాలు ఏరుకోవడమేనని ఎద్దేవా చేశారు. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ వరదలతో అతలాకుతలమవుతుంది. ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. లక్షలాది ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో రాజస్థాన్ వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. జైపూర్, కోటా, అజ్మీర్, పాలి, బుండి, భీల్వారా, చిత్తూర్గఢ్లోని ప్రాంతాలలో రోడ్లు మునిగిపోయి అడ్డంగా మారాయి. ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్ కూడా వరదలా మారాయి. వరదల నేపథ్యంలో కనీసం 11 నుంచి 13 జిల్లాలలో పాఠశాలలు మూసివేశారు. అజ్మీర్ వంటి చోట్ల ప్రజలను వరద పరిస్థితుల నుంచి రక్షించేందుకు ఎస్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వరదల దెబ్బకు పలు జిల్లాల్లో చిన్నారులు, వృద్ధులు మృత్యువాత పడ్డారు. బోధ్పూర్, సికార్, చిత్తూర్గఢ్లోని ఉన్న నిన్న ఒక్కరోజే 6 చనిపోయినట్టుగా తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
వరదల వల్ల తీవ్రంగా పంట నష్టం జరిగింది. కోట, జైపూర్, దోల్గాపూర్, అవలా, బుండి ప్రాంతాలలో 20,000 హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగింది. దీంతో రైతులు కుదేలయ్యారు. ప్రభుత్వమే ఆదుకోవాలని ఆర్దిస్తున్నారు. వరదల దాటికి చంబల్, కలిసింద్, బనాస్ నదుల డ్యాంల గేట్లు తెరిచారు.